అరుంధతి పాపను స్కూల్కి తీసుకెళ్దామని అంజు పాప ఇంటికొచ్చేస్తుంది. అదే అనాథాశ్రమం దగ్గరికి వస్తుంది. ఈలోపు మిస్సమ్మను పట్టుకోవచ్చని మనోహరి ప్లాన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎదురుగా కారు కనిపించేసరికి ఇది మనోహరి కారు కదా అని కరుణ అంటుంది. వెంటనే చెట్టు దగ్గరికి లాక్కెళ్తుంది మిస్సమ్మ. ఏంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుండగా ఆ మనోహరి ఇక ఇక్కడికి వచ్చినట్టుందే అని మిస్సమ్మ అంటుంది. ఈలోపు ఇక మిస్సమ్మ లేదు కదా అని చెప్పేసి మనోహరి పిల్లల దగ్గరికి వస్తుంది. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామంటే మిస్సమ్మ తప్పించుకుందా. రాజుగారు వెంటనే పిల్లలు మీకు స్కూల్ టైం అవుతుంది పదా అని చెప్పేసి అంజు పాపను ఇక అరుంధతిని కారు ఎక్కియడానికి వస్తారు. ఈలోపు తాతయ్య అమ్మ వస్తే స్కూల్కి వెళ్ళానని చెప్పు. సరే అమ్మా, నేను వచ్చి తీసుకెళ్తాను. పర్లేదు రాజుగారు, ఈరోజు మా ఇంటికి వస్తుందిలే అరుంధతి అని చెప్పేసి మనోహర్ అంటుంది. లేదమ్మా, వాళ్ళమ్మకు చెప్పలేదు కదా. ఒకవేళ వాళ్ళమ్మ వస్తే మా ఇంటి దగ్గరికి రమ్మను. తను వస్తుంది, తనను చూసినట్టు అవుతుంది, ఇక అరుంధతి పాపను తీసుకెళ్ళినట్టు అవుతుంది అని ఈ విధంగా మిస్సమ్మను ఇరికిస్తుంది మనోహరి. అప్పుడు వెంటనే రాజుగారు వద్దమ్మా, పర్లేదు నేను వచ్చి తీసుకెళ్తానులే. రాజుగారు మీరు ఎప్పుడు వస్తున్నారు కదా, అరుంధతి వాళ్ళ అమ్మను ఎప్పుడూ చూడలేదు, చూసినట్టుంటుంది, తను అక్కడికి వచ్చినట్టుంటుంది, అరుంధతి పాపను తీసుకెళ్ళినట్టుంటుంది. మీరు వెంటనే తనని రమ్మని చెప్పండి. ఈలోపు ఆ యొక్క అరుంధతి పాపను ఇద్దరు కలిసి కారు ఎక్కేస్తారు. స్కూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. మనోహరి వేసిన ప్లాన్ ప్రకారం ఎలాగైనా మిస్సమ్మ ఇక్కడ ఉందని తెలుసుకోవడానికి ఇదంతా కథ చేస్తుంది. ఈలోపు చెట్టు దగ్గర నుంచి మిస్సమ్మ కరుణ బయటకు వస్తారు. ఏంటి ఈ దొంగచాటు ఉండడం, నీకు ఏం చెప్పాలి, లోపలికి రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. అసలు ఏం జరిగిందని చెప్పేసి నువ్వు ఇలా అమర్ సార్కి దూరంగా ఉంటున్నావు, తను ఎంతలా బాధపడుతున్నాడు, ఎంతలా నీకోసం వెతుకులాడుతున్నాడు, కనీసం నీకు అర్థమవుతుందానే, మెంటల్ దానా అని కరుణ తిడుతూ ఉంటుంది. నేను ఎందుకు దూరంగా ఉన్నాను, అక్క పిల్లల కోసం, వాళ్ళ పిల్లల ప్రాణం కోసం నా బిడ్డ బలి కాకూడదని. ఎందుకంటే నా కూతురు వల్ల ఆ ఇంటికి గండం దూరం చేయడానికే ఈ 5 సంవత్సరాలు సీతలో వనమాసంలా నా కూతుర్ని పట్టుకొని బాధపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావే? అవును కర్ణ, అసలు ఏం జరిగిందంటే జరిగిన విషయాలన్నీ చెప్తుంది. అందుకేనా నువ్వు ఇంతలా సార్కి దూరంగా ఉంటున్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు. ఇప్పుడు ఎలాగో ఆ గండం పోయింది కదనే. లేదు కర్ణ, ఇంకా 2 సంవత్సరాలుంది. ఈ 2 సంవత్సరాలలో సారి కంట పడకూడదు. ఎలాగైనా సరే ఈయనకు పాపను దూరం పెట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లేదే, నువ్వు ఎలా అంటున్నావు కానీ నీకోసమై ఎంత తపన పడుతున్నారో నేను ఆ రోజు చూసానే. అయినా ఇవన్నీ ఎలా సెంటిమెంట్గా నమ్ముతున్నావే? ఒకసారి ఇది ఎవరో కావాలని చేశారని ఎందుకు ఆలోచించావు? ఎందుకంటే స్వామీజీ చెప్పాడు కాబట్టి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. లేదే, ఎవరో మోసం వల్లనే నాకెందుకు ఇదంతా అనుమానం వస్తుంది. కొంపదీసి ఆ మనోహరి ప్లాన్ అయితే కాదు కదా? లేదే, మనోహరి ప్లాన్ ఏం లేదు. నేను స్వయంగా స్వామీజీని కలిస్తే ఈ విషయం బయటపడ్డది. ఏమోనే, నువ్వు నమ్ముతున్నావు కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదే అని కరుణ అంటుంది. ఎలాగైనా సరే పాప ఇక ఆ ఇంటి నుంచి దూరం చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఈ విధంగా అనుకుంటుంది. స్కూల్ దగ్గర నుంచి నేరుగా పాపని ఇంటికి తీసుకెళ్తుంది మనోహరి అనుకున్నట్టే. రాజుగారు స్కూల్ దగ్గరికి ఫోన్ చేస్తే ఇక మనోహరి ఆ ఇంటికి తీసుకెళ్ళిందని చెప్పేసి అంటుంది. అమ్మ, ఆ మనోహరి మేడం పాపను తీసుకెళ్ళిందట, ఇప్పుడు ఏం చేస్తావమ్మా? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను బాబాయ్. కరుణ నువ్వు ఇక్కడ ఉండు. సరేనే, జాగ్రత్త. ఒకవేళ సార్ కంట పడితే లేనిపోని ప్రాబ్లమ్సే, నేను ఎలాగలా మేనేజ్ చేసుకుంటానులే అని చెప్పేసి బురక తీసుకొని ఆ బురక వేసుకొని ఇక అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈలోపు అమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మిస్సమ్మ గేట్ దగ్గర నిలబడుతుంది. లోపలికి వెళ్ళడానికి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్తున్న సమయంలో అమర్ డ్యూటీ నుంచి దిగి వచ్చి వస్తుండగా మిస్సమ్మ బురకలోండి చూసి అలాగే స్టక్ అయిపోతాడు. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిన అమర్ వెంటనే వెనక్కి తిరిగి వస్తాడు. ఇదేంటి, ఈయన నా వైపే వస్తున్నాడు, గుర్తుపడతాడా అని చెప్పేసి మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే వెనుక నుంచి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలుస్తాడు.
ఇక వెనక నుంచెలి ముందుకు తిరుగుతుంది. ఎవరు మీరు అని అంటుండగా, మే మై నామ్ ఖుష్బూ. అవును, ఈ గేట్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు? ఇందులో మా బేటీ ఉంది. ఎవరు? అరుంధతి బేటీ. మా పాప ఉంది సార్. ఓహో, మీ పాపనా? అయితే లోపలికి రండి. వద్దు సార్, పాపను పంపిస్తే మేము వెళ్ళిపోతాము సార్. పర్లేదు, లోపలికి రండి అని అమర్ లోపలికి తీసుకెళ్తాడు. పిల్లలందరితో ఆడుకుంటూ ఉంటుంది. ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని అమర్ వస్తాడు. ఇక మీ పాప మా పిల్లలతో కలిసికపోయింది. ఇక లోపలికి వెళ్ళిన ఆ కుడికాలు లోపల పెట్టేసరికి ఏదో ఉపద్రవం, అంటే ఆరు ఒకప్పుడు ఇంట్లో అడుగు పెడితే ఎలా వస్తుందో మనోహరి గుండెల్లో ఏదో అగ్నిపర్వతం మోగినట్టుగా వినబడుతుంది. లోపలికెళ్ళిన మిస్ అమ్మ చూసి ఇక హాయ్ చెప్తుండగా నమస్కారం పెడుతూ ఉంటుంది. ఇక వెళ్దామా అని చెప్పేసి మిస్ అమ్మ ఆరును అడుగుతుంది. అదేంటమ్మా బురక వేసుకొని వచ్చావేంటి అని అంటుండగా, ఏంటి మీరు హిందూసా? మీరు బురకా వేసుకున్నారు, పాప బొట్టు పెట్టుకుంటుంది అని మనోహరి అనుమానం పడుతుంది. అంటే మేడం, యాక్చువల్లీ మేము ముస్లిమ్సే, కాకపోతే ఫాదర్ హిందూ, అందుకే పాపని ఇలా పెంచుతున్నాను. ఒక్కసారి మీ బురకా తీస్తారా అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ మిస్ అమ్మ కంగారు పడిపోతుంది. ఒకవేళ నేను బురకా తీస్తే నేనే మిస్ అమ్మనని ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుంది. లేదు మేడం, మాది ఇది ఆచారం, నేను బురకా తీయను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని చూస్తాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మరి నిజంగానే మిస్ అమ్మ బురక తీస్తే మిస్ అమ్మ అని తెలిసిన తర్వాత ఇక మిస్ అమ్మను వదిలిపెట్టకుండా అమర్ అడ్డుకుంటాడా అనేదే రివ్యూలో తెలుసుకుందాం. మిస్ కాకుండా చూడండి.